మొబైల్ డిస్పెన్సివ్ యూనిట్కి సంబంధించినటువంటి వారిని 72 మాసాలు నువ్వు కంటిన్యూ చేయటం ధర్మం, ఆ తర్వాత నీ ఇష్టం. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. అంతేకాదు వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు కూడా 3,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వాల్సినవి పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా ఇచ్చి వారిని ఆదుకుని శభాష్ అనిపించుకో. లేదంటావా వారి ఉసురు కొట్టిద్ది, నువ్వు మూల్యం చెల్లిస్తావు, మేము కూడా ఊరుకోము, వాళ్ళని సపోర్ట్ చేస్తాము. అవసరమైతే న్యాయస్థానాలకు వెళ్ళి వారి ఉద్యోగ వాళ్ళకి ఉపాధి, ఆల్టర్నేటివ్ ఉపాధి కలగాలి కదా, కలిగించేటటువంటి ప్రయత్నం చేయవలసిందిగా కూడా మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. చెప్పండి. అంటే శర్మ గారు మిమ్మల్ని సాటిస్ఫై చేయలేనందుకు మేము కొద్దిగా బాధపడుతున్నాం. అయితే మిర్చి రైతుల వ్యవహారంలో, ప్రతి రైతుల వ్యవహారంలో చాలా మాసాల క్రితమే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మిర్చి యార్డులో కలిసి రైతులతో మాట్లాడారు. ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ కూడా ఇవ్వలేదు. అయినా మిర్చి యార్డుకు వచ్చాం, జగన్మోహన్ రెడ్డి గారు పలకరించి ఎక్స్పోజ్ చేశారు. ఎక్స్పోజ్ చేసిన తర్వాత కింద నుంచి పైదాకా కదిలేరు. మేము కేంద్ర వ్యవసాయ మంత్రితో మాట్లాడుతున్నాం అన్నారు. 11,871 రూపాయల మద్దతు ధర ఇచ్చామన్నారు. ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. ఒక్క క్వింటా కూడా 11,871 రూపాయలకు కొన్నట్టుగా నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా. మొన్న మహానాడులో కూడా చెబుతున్నాడు. ఆయన పేరేంటి? ఏ కేసు? లోకేష్. సూట్ కేసులు మోసే లోకేష్ చెబుతున్నాడు ముఖ్యమంత్రి గారు మద్దతు ధర ఇచ్చిన ఘనత అని. ఎవరు ఒక్క హింటా కొనకుండా మద్దతు ధర ఏం చేసుకుంటావు? ఫోటో గట్టి పెట్టుకుంటావని నాకు అడుగుతా ఉన్నా. అదేవిధంగా టొబాకోకు సంబంధించినటువంటిది మా ఎంపీ గారు సుబ్బారెడ్డి గారు వెళ్ళారు, విజిట్ చేశారు. స్థానిక శాసనసభ్యులతో కూడా కలిసి, మాజీ శాసనసభ్యులతో కలిసి ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశాం. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి వెళ్ళడానికి నిర్ణయించుకుంటే భారీ వర్షాల సూచనగా మానుకున్నారు. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. మేము 40% ఓట్ షేర్తో ఈ రాష్ట్రంలో 11 సీట్లు మాత్రమే వచ్చిన అపోజిషన్ మా పాత్రను నిర్వహించడంలో ఎక్కడా కూడా వెనకాడం. కాకపోతే మీరు అనుకున్న స్థాయిలో చేయలేదని మీరు భ్రమిస్తే అది వేరే విషయం. వీ హ్యావ్ ఎ ప్లాన్. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డి పోరాడతామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అయితే చెవిటోడి ముందు శంఖం ఊదినట్టే చంద్రబాబు నాయుడు గారి గురించి ఏదైనా చేయండిరా బాబు వాళ్ళు చెప్పే కదా. ఏది ఈ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ సంబంధించి 72 మాసాలు అగ్రిమెంట్ ఉంటే, రిటర్న్ అగ్రిమెంట్ గవర్నమెంట్ బిట్వీన్ ఇండివిజువల్స్, దాన్ని కూడా పక్కన పెట్టేసి చేస్తున్నామంటే దుర్మార్గం. అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసుకుని వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో మేము ఈ సంవత్సరం పాటు మళ్ళీ రేపు 4వ తారీఖున వెన్నుపోటు దినం, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన రోజు దినం కాదు, అది వెన్నుపోటు దినం. ప్రజలందరినీ వెన్నుపోటు పొడిచినటువంటి దినం అది. దాన్ని వీ హ్యావ్ టు ఎక్స్పోజ్ దట్. దాన్ని పెద్ద ఎత్తున 175 నియోజకవర్గాల్లోనూ కలెక్టర్లు ఉంటే కలెక్టర్లు, గుంటూరు లాంటి చోట, విజయవాడ లాంటి చోట, లేకపోతే ఆర్డీఓలు ఉంటే ఆర్డీఓలు, ఎంఆర్ఓలు ఇంటూ ఎంఆర్ఓలు. ఇదంతా ఏంటి? ఎంఆర్ఓ మెమోరాండం ఇవ్వగానే ఎంఆర్ఓ గారు చంద్రబాబు పంపించేసి ఎమ్మటే ఈ సమస్య తీరుస్తాడని కాదు. వీ వాంట్ టు ఎక్స్పోజ్ ద సిచ్యుయేషన్. ఒత్తిడి తీసుకొచ్చేందుకు తీసుకువస్తున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంత ఒత్తిడైనా తట్టుకోగలుగుతున్నాడు. ఆయన కళ్ళు మూసుకున్నాడు కదా. డ్యాక్ కన్ను కాదు, గాడిది గుడ్డు కన్ను కాదు, అది మూసుకున్న కన్ను. అన్నీ చూస్తూ ఉన్నాడు. చూస్తూనే చూడనట్టుగా నటిస్తాడు. బెల్ట్ తీస్తా అంటాడు. బెల్ట్ షాపులు సవిడిగా బెల్ట్ షాపులు నడుస్తూనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి మాత్రం తెలియదని మనం నమ్మాలా? నెల్లూరు జైలుకి వెళ్తాం ఏంటి?
పలకరించడానికా? నువ్వేం వేరేగా మాట్లాడినట్టుంది. నేను ఎప్పుడు జైలుకి వెళ్తానో చంద్రబాబు లోకేష్ చెప్పాలి కానీ బలేవాడు నువ్వెప్పుడు నేనెప్పుడు నేను నిర్ణయించుకుని వెళ్తానా? వెళ్తా వెళ్ళేటప్పుడు స్వామి నీకు చెప్పే వెళ్తాను. ఓకే, ఇంకా అనుకూలం ఇంకా పడిన వచ్చిన వాళ్ళు నిన్న మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళారు. అక్కడ కూడా ములాఖాతులు 2, 3 అట్లా ఉంటాయి. దానికి ఒక సిచ్యువేషన్ ఉంటుంది. వెళ్తాం తప్పనిసరిగా. మేము వెళ్తే మేము వెళ్తాం, మా పార్టీ వాళ్ళు వెళ్తే వెళ్ళి పలకరిస్తారు. జైలుకు పలకరించడానికి ఎప్పుడైనా వెళ్తాం. నువ్వు అడిగే ప్రశ్న అలా లేదు. నువ్వు జైలుకి ఎప్పుడు వెళ్తావంటే ఏందే బాబు నువ్వు లోకేష్ లాగానే చంద్రబాబు లాగా నన్ను భయపెట్టాలని చూస్తున్నావా? ఏంటేంటి? నేను ఒక మాట చెబుతానయ్యా, పెండింగ్ అమౌంట్స్ కట్టడం కాదయ్యా. ఒకే ఒక పాయింట్ నేను చెప్పేది రీజనబుల్లా కాదా మీ ఇద్దరు చెప్పండి. 72 మాసాలకి అగ్రిమెంట్ అయింది. ఉండొచ్చు, దట్ ఈస్ ఎ డిఫరెంట్. నేను ఒక మాట చెబుతాను, నేను ఒక మాట దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. శర్మ నేను చెప్పేది విను. అది వేరే అంశం. దాని లోతుపాతుల గురించి వేరే డిస్కస్ చేద్దాం. నేను కాదన్ను. ఒకసారి 9,260 మందితో ప్రభుత్వం అగ్రిమెంట్ అయింది అంటే ఆ అగ్రిమెంట్ చెల్లదా ప్రభుత్వం మారితే? అది దీనికి సంబంధం ఏందే స్వామి? అది నువ్వు అటగా శర్మ, నువ్వు ఇలా ఆర్గ్యూ చేస్తే నేను ఇంకోటి చెప్తున్నాను. కొద్దిగా నేను చెప్పేది నువ్వు కొద్దిగా అడిగేవాడు నువ్వు కూడా బుర్ర పెట్టి ఆలోచించు. ఇను నేను చెప్పేది మైక్ నా దగ్గర ఉంది. నేను ఒకటే అడుగుతున్నా. 9,260 మందితో +1 డబల్తో ప్రభుత్వం అగ్రిమెంట్ అయింది. అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు. అది చంద్రబాబు ప్రభుత్వమా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమా, వేరే అంశం. ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఆ అగ్రిమెంట్ నల్ అండ్ వైడ్ అయింది. అక్కడ చెప్పు నాకు కనవాయదు. నువ్వు డ్రైనేజీ మేము అది మానేసాం, మేము ఈ మానేసాం, తీసేయి. ఈ ఒక్క పాయింట్ మీద చెప్పు నాకు. అదిగా నేను అనేది. నువ్వు అదే నువ్వు అట కదబ్బా. నువ్వు ఈ రకమైన ఆర్గ్యుమెంట్ చెప్తే నేను చెప్పలేను. మీ పేరు ఏంటంటే మీ తాత పేరు ఏంటి అంటే ఏం లాభం? నీ పేరేంటి చెప్పాలి కదా ముందు. నో అందువల్ల ఇది నో ప్రభుత్వం ఇష్టం కాదు. మరొకసారి చెప్తున్నా, అగ్రిమెంట్ అయిన తర్వాత 72 మాసాల అగ్రిమెంట్ అయిన తర్వాత ఆ అగ్రిమెంట్ని వైలేట్ చేయటం ఏ ప్రభుత్వం వల్ల కాదు. ఇది చట్టం. మా ఇష్టం అంటే మేమేం చేస్తాం? డాక్ అన్నా అని చెప్పిన నువ్వు కూడా చెప్తే నేనేం చేయాలా? నువ్వు అదేమంటే ఆ అగ్రిమెంట్ ఏంటి, ఈ అగ్రిమెంట్ ఏంటి, అటెంటికి పోటీ. ఇప్పుడు చర్చ అది. ఇదేమన్నా డిబేటా? అది కాదు డిబేటా అన్న. ఇదేమన్నా దిస్ ఇస్ నాట్ ద డిబేట్, దిస్ ఇస్ ద ప్రెస్ మీట్, దిస్ ఇస్ నాట్ ద డిబేట్. లేకపోతే నువ్వు కూడా పక్కన చైరేసి కూర్చొని నీకు మైక్ ఇస్తా చెప్పు. నో, దట్ ఈస్ నాట్ ది వే. నేను ఒకటే చెప్తున్నా. నేను ఇక్కడ చెప్పేది ఒకటి 72 మాసాలకు అగ్రిమెంట్ తీసుకున్నటువంటి 2,600 మందిది ప్రభుత్వం అర్ధంతరంగా తీసేయటం అన్యాయం అంటున్నా. అర్ధంతరంగా తీసే అన్యాయం ఏంటండి? మీరు రాజధాని రైతులను ఏం చేశారండి? మీరు పోలవరం ఏం చేశారండి? మీరు ఇదా దీంతో అయ్యేదేనా? దిస్ ఇస్ ద పాయింట్ ఐఎమ్ ఎక్స్పోజింగ్. మళ్ళీ నువ్వేమంటావు? మీరు సరిగ్గా పోరాటలేదండి అని నువ్వే అంటావు. మళ్ళీ ఏం చేయాలా? అడిగితే తప్పు, పోరాడితే తప్పు, గట్టిగా అడిగితే అసలు మీరేంటంటే ఏం చెప్తాం? ఈ వితండవాదానికి అర్థం ఉండాలా? మేము చెప్తుంది ఒకటే. ఇవాళ ఈ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్కి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ప్రభుత్వం అగ్రిమెంట్ అయింది. ఆ అగ్రిమెంట్కు భిన్నంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇది తప్పు, సరి చేసుకోమని చెబుతున్నాం. చంద్రబాబుని చెప్పమను, మీరు తప్పు చేశారు కాబట్టి మేము కూడా తప్పు చేస్తున్నామని. చట్టం, ప్రభుత్వాలు చట్టబద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు. మేము తప్పు చేస్తే మమ్మల్ని క్వశ్చన్ చేయాలి ఎప్పుడైనా సరే. వీఆర్ ఆన్సరబుల్ దాట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులతో అగ్రిమెంట్ చేయలేదు, లేకపోతే ఇంకోటి, దట్ ఈస్ క్వశ్చనబుల్. దెన్ ఇట్ విల్ బి క్వశ్చన్, నాట్ నౌ. ఈ ప్రశ్నకి ఆ ప్రశ్నకి ఈ ప్రశ్న పెడితే ఇంకేముంది? వితండవాదం తప్ప ఏముంది? వాట్ కెన్ ఐ డూ? దట్ ఈస్ నాట్ ది వే. శర్మ,
ఖచ్చితంగా చేసుకోమని అభ్యంతరం ఏమీ లేదు. ఖచ్చితంగా దాని నువ్వు ఇది ఇక్కడే మళ్ళా మొదలుకు వచ్చావు. నేను ఒకటి చెబుతున్నాను, అగ్రిమెంట్ ఈజ్ అగ్రిమెంట్. అగ్రిమెంట్ అది కదయా. నేను ఒక మాట చెబుతానయ్యా, నాకు తెలియక అడుగుతాను, నీకే బాగా తెలిసి నేను ఒప్పుకుంటాను. ప్రభుత్వం ఒక ఇండిపెండెంట్, ఒక అసోసియేషను, అగ్రిమెంట్ వచ్చింది. ప్రభుత్వం అయితే అగ్రిమెంట్ రద్దు అయిద్దా? ఎందుకు అగ్రిమెంట్ అటేటప్పుడు వై యు ఆర్ సైనింగ్ ఆన్ ది అగ్రిమెంట్స్? అగ్రిమెంట్స్ ఎందుకంటున్నా? ఎందుకు అగ్రిమెంట్ రావాలి? ఎందుకు జీవో ఇవ్వాలి? జీవో రద్దు చేసేటప్పుడు అగ్రిమెంట్ ఏంటి? దట్ విల్ బి డిసైడెడ్ బై ది కోర్ట్స్. ఆల్రెడీ కోర్ట్స్ ఆర్ దేర్. ఆర్గ్యుమెంట్ ఏంటి? ప్రభుత్వాలు మారితే అగ్రిమెంట్ చెల్లవు అని ఉంది ఎక్కడన్నా? దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. అది వేరే విషయం. అదే దీన్నే వితండవాదం అంటారు. అదే వీళ్ళ సంగతి నేను చెబితే నీ పోలవరంలో అగ్రిమెంట్లో ఆయన ఎట్లా మార్చారంటే ఏం చెప్పాలి ఇక నువ్వు? వాళ్ళ వాదన వాళ్ళు అసలు చెప్పి సావాలి, ఇంతవరకు మాట్లాడలేదు. నువ్వు మాట్లాడుతున్నావు. వాళ్ళు అసలు ఇంతవరకు మాట్లాడలా. వాళ్ళ వాదన అంటే నో శర్మ దిశ వెహికల్ ద్వారా స్మగ్లింగ్ జరిగేదేంటి స్వామి? అసలు స్మగ్లింగ్ పితామహుడే మన మంత్రి. వీళ్ళు స్మగ్లింగ్ చేసేదేంటి? 30 బస్తాలు తీసుకెళ్ళి స్మగ్లింగ్ చేస్తారా? అరే నాకు తెలియకడుతున్నా, ఎవడా ఎమ్మెల్యే డబ్బులు తీసుకుంది ఇక్కడ? ఈ పీడి ఇది నిరూపించమని అడగపోయిన వాళ్ళని స్మగ్లింగ్ ఏమైనా కేసు పెట్టారా? శర్మ దిస్ ఈజ్ కాదు. ఏమైనా కేసు పెట్టారా వీళ్ళ మీద? ఎవరైనా శిక్షించారా? ఏది ఊరిని మాట చెప్పగానే సరే. నేను చెప్తే నువ్వు నిరూపించమంటున్నావు, వాళ్ళు చెప్తే నిరూపించమన్నావు నువ్వు. శర్మ మరి ఇంకే వాళ్ళు చెప్పారంటున్నావు. శర్మ నువ్వు రీజనబుల్ పాయింట్ అడుగు, ఐ కెన్ ఆన్సర్ దిస్. ఊరే వితండవాదం అడిగితే ఏం చెప్పాలి నువ్వు? వీళ్ళ అగ్రిమెంట్ చల్లదయ్యా బాబు, వీళ్ళు లబోదివ్వమని రోడ్డు మీద పడ్డారు 9,260 మంది అంటే పోలవరం అగ్రిమెంట్ ఎందుకు చేశారంటే ఏం చెప్పాలి నేను? ఇంకా దానికి దీనికి సంబంధం పెడితే అదేనా సమాధానం? అదేనా మీరు చెప్పేది? మళ్ళీ ఇందాకేమో రైతుల గురించేమో నువ్వు పోరాడింది లేదంటావు. మళ్ళీ ఇప్పుడేమో వీళ్ళ గురించి పోరాడితేనేమో దానికి అగ్రిమెంట్ అంట. నో, దట్ ఈస్ నాట్ ది వే. దిస్ ఇస్ ది ప్రెస్ మీట్. ఐఎమ్ సేయింగ్, నువ్వు క్వశ్చన్ అడుగు, నేను సమాధానం చెప్తాను. డిబేట్కి రామాక. డిబేట్కి వచ్చేటట్టు డిబేట్కి వచ్చేటట్టు ఇక్కడ చేరేసుకో, నాకేం అభ్యంతరం లేదు. డిబేట్కి వచ్చేటట్టు ఇక్కడ చేరేసుకో. యూ ఆస్క్ ది క్వశ్చన్, ఐ విల్ ఆన్సర్ ఇట్. మళ్ళీ దాన్ని నువ్వు అదెట్టా ఇదెట్టా అంటే దట్ ఈస్ నాట్ ది వే టు. మినిస్టర్ ఏం చెప్పాడో అదే నువ్వు చెబుతున్నావు, నాకేం అభ్యంతరం లేదు. ఏం చెప్పాడు మినిస్టర్? నేను శర్మ మరొకసారి చెబుతున్నా, వెహికల్ వల్ల ఉపయోగం ఉంది లేదు అనేది పక్కన పెట్టు. నేను ఐఎమ్ క్వశ్చనింగ్ ది అగ్రిమెంట్. అగ్రిమెంట్ అనేది 72 మాసాలకు చేసుకున్న అగ్రిమెంటు 52 మాసాలకి నువ్వు క్యాన్సిల్ చేస్తున్నావు. ఆల్టర్నేటివ్ చూపించకుండా క్యాన్సిల్ చేస్తున్నావు. ఇది చట్ట వ్యతిరేకం అని చెబుతున్నా. వాడు 100 చెప్పనే ఎవరైనా కానీ ఇది చట్ట వ్యతిరేకం. ఆల్రెడీ కోర్టులో ఉంది, కోర్టు నోటీస్ ఇచ్చింది. ఇదే చెప్పేది.